పురస్కరించుకొని మినీ మేడారం జాతర ప్రారంభమైంది. 2 ఏళ్లకోసారి జరిగేటువంటి మహా జాతరకు అలాగే మధ్యలో వచ్చేటువంటి ఒక గ్యాప్ లో వచ్చే సంవత్సరంలో జరిగేటువంటి జాతరను మినీ మేడారం జాతరగా పిలుస్తారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుండి ఇక్కడ దాదాపు లక్షల మంది భక్తులు కూడా వస్తుంటారు. మేడారం జాతర కంటే మెయిన్ మేడారం జాతరకు మాత్రం కోట్ల మంది సంఖ్యలో భక్తులు వస్తుంటాయి. ఈ మేడారం జాతరకు 3 రోజుల పాటు నిర్వహించడానికి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 12, 13, 14 అంటే నేడు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు జాతర అంగరంగ వైభవంగా జరగడానికి కూడా అంత అధికారులు కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అయితే కనుక్కుంది. ప్రస్తుతానికైతే ఇప్పటికీ మాఘమాస స్నానాలు అంటే దాదాపు మాఘమాసంలో వచ్చేటువంటి ఈ జాతరను కూడా సమ్మక్క పున్నమిగా పిలుస్తూ ఉంటారు. దీనికి సంబంధించి సమ్మక్క పున్నమి రోజు జరిగేటువంటి మహాజాతరగా కూడా దీన్ని అభివర్ణిస్తుంటారు. దీనికి సంబంధించి కూడా భక్తులు మాత్రం చుట్టుపక్కల వాళ్ళు వస్తున్నారు. హైదరాబాద్ లాంటి ప్రాంతాల నుండి కూడా ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మినీ మేడారం జాతరకు సంబంధించినటువంటి విశేషాలు మనము ఆర్టీవీ ద్వారా లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పటికే గద్దెల ప్రాంగణాలు కూడా కిక్కిరిసిపోతున్నాయి. జాతరకు వచ్చేటువంటి భక్తులు 3 రోజుల పాటు ఇక్కడ ఒక అంగరంగ వైభవంగా జాతర కోలాహలంగా జరిగేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఎట్లాంటి పరిస్థితులు 3 రోజుల జాతరకు సంబంధించినటువంటి విశేషాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడారంలోకి వచ్చిన తర్వాత జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత ప్రధాన ద్వారం గుండా ఇక్కడికి వివిఐపీలు వెళ్తేటువంటి పరిస్థితి. దాదాపు భక్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు పక్కన ఉన్నటువంటి బారికేడ్ల ద్వారా లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. భక్తుల రద్దీని బట్టి కూడా ఇక్కడ భక్తులకు వెసులుబాటు కల్పించేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ మనం సమ్మక్క మెయిన్ ప్రాంగణంలో ఉన్నాము. ఈ ప్రాంగణం దగ్గర దాదాపు వివిఐపీలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తానికి ఇక్కడ దాదాపు అంటే ఎక్కువగా వివిఐపీలు వచ్చినప్పుడు భక్తులకు అలాగే వివిఐపీలకు వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలంటే మాత్రం ఇక్కడ నుండే వెళ్తా ఉంటారు. ఇక్కడ పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ వివిఐపీలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ నిలెత్తు బంగారం కూడా మొక్కుతారు. ఇక్కడ బంగారాన్ని ఏదైతే బెల్లం అయితే ఉంటుందో దాన్ని మాత్రం బంగారంగా కొలుస్తూ ఉంటారు. దాదాపు ఒకసారి మనం చూద్దాం. ఇది ప్రస్తుతానికైతే నిలువెత్తు బంగారంగా ఇక్కడ తులాభారం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకసారి ఇక్కడ నిలువెత్తు బంగారానికి సంబంధించినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకసారి దీనికి సంబంధించి మేడారంలో ఉన్నటువంటి పూజారులు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తా ఉంటారు ఇప్పుడు ఆలయ ప్రాశస్త్యం, ఎందుకంటే మహాజాతరకి అలాగే మినీ మేడారం జాతరకు ఉన్నటువంటి అంటే దాని సారూప్యం ఏంటో ఒకసారి ఆలయ ప్రధాన పూజారులు కూడా ఉన్నారు. ఒకసారి మనతో వరకు అనుకుందాం. స్వామి, ఇప్పటి వరకు అయితే మేడారం అనగాసరికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఒక వైబ్రేషన్, ఎప్పుడెప్పుడు మేడారం జాతర వస్తుందని చెప్పి. ఎందుకంటే చాలా మంది 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి జాతరను అప్పటి వరకు వెయిట్ చేయలేక మినీ మేడారం జాతరకు వెళ్దామన్నటువంటి కుతూహలం కూడా భక్తులు కనిపిస్తుంది. నిజంగా మళ్ళీ ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది జాతరను చూస్తుంటే మీకు? భక్తులకు ఎట్లా ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? పూజా కార్యక్రమం ఎట్లా జరుగుతున్నాయి? అయితే ఇది వరకు జనాలు జాతరకే వచ్చేవారు. ఇప్పుడు ఎల్లవేళలు అంటే ఆదివారం కానీ పండుగలు కానీ పిల్లలకు సెలవులు ఉంటే ఖచ్చితంగా వచ్చి వాళ్ళ మళ్ళీ నెలకొకసారి 3 నెలలకు ఒకసారి వచ్చి వాళ్ళ మొక్కులు వాళ్ళు తీర్చుకొని వెళ్ళిపోతున్నారు. ఈ ప్రశాంతత వాతావరణం వేరే గుళ్ళల్లో ఉండదు కాబట్టి ఇక్కడ అన్ని అంటే వెదర్ కూడా బాగుంటుంది. ప్లస్ అడవి ప్రాంతం అనేసి చాలామంది వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడానికి ఇష్టపడుతున్నారు. పిల్లలు కూడా ఎక్స్కర్షన్ కూడా ఇక్కడికి చాలా మంది వస్తున్నారు. టూరిజం ప్రాంతంగా ఇక్కడ చాలా వరకు అప్డేట్ ఇప్పుడిప్పుడే అవుతున్నాయి. ఇక ముందు కూడా చాలా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మినీ జాతర అంటే ఇప్పుడు 3 నుంచి 4 లక్షల మంది ఇప్పటి వరకు వచ్చారు. ఇంకొక 2 లక్షల వరకు 3 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు ఫస్ట్ రోజు, ఇంకొక 3 రోజుల జాతర జరుగుతుంది. ఆ జాతర వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే, మహాజాతరకు అమ్మవార్లను అక్కడ చిలకలగుట్ట నుంచి తీసుకొచ్చుకుంటూ అదొక పెద్ద అంగరంగ వైభవంగా దాదాపు పోలీసు బందోబస్తులు ఎంతో హడావుడి హంగు ఆర్భాటాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ మినీ మేడారం జాతరలో ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయి? ఎందుకంటే అమ్మవారు గద్దెల మీద కొలువు తీర్చేటువంటి కార్యక్రమాలు ఏమన్నా మళ్ళీ ప్రత్యేకంగా చేపడతారా, లేకపోతే మళ్ళీ ఇదివరకు మండమెలిగే ప్రాంతం లాంటి కార్యక్రమాలతో పాటు ఇట్లా ఏమైనా కొత్త ఏమైనా కార్యక్రమాలకు మినీ మేడారం జాతరలో ఎట్లాంటి ప్రత్యేకతలు ఉంటాయి? మినీ మేడారం జాతర అంటే మండమెలిగే పండుగ ఇంతకుముందు మేము అనుకునే వాళ్ళం. జాతర క్రౌడ్ పెరగడం వల్ల మినీ మేడారం జాతరగా మేము పేరు మార్చి మినీ మేడారం అని చెప్పేసి మేము పేరు పెట్టాం. అయితే ఇది వరకు ఏంటంటే మినీ జాతర అంటే మండమెలిగే పండుగ అంటే మేము ఈరోజు చేసే కార్యక్రమంలో ఏంటంటే దూరస్తంభాలు గుడి శుద్ధి చేసి మేము దూరస్తంభాలు ఎత్తేసి ఊరుకు ఉన్న ఇళ్ళవెలుపు దేవతలని ఊరు చుట్టూ బొడ్రాయి కానివ్వండి, ముత్యాలమ్మ కానివ్వండి, ఈ దేవతలన్నిటిని మేము పూజ చేసి అక్కడ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రాత్రి మేము అమ్మవారిని గర్భగుడి నుంచి గద్దెలపైకి తీసుకొని వచ్చి అక్కడి నుంచి
రహస్య పూజలు రాత్రి అంతా చేసి మార్నింగ్ మళ్ళీ 6 o'clock మళ్ళీ తిరుగు ప్రయాణం చేసి గర్భగుడిలో మళ్ళీ పెట్టేస్తాము. అదే అంటే ఈ 3 రోజులు అయిపోయిన తర్వాత పెడతారా లేకపోతే మళ్ళీ? లేదండి, రేపు మార్నింగ్ మళ్ళీ గురువారం మార్నింగే 6 గంటలకు అన్నట్టు మేము తీసుకొని అక్కడ పెట్టడం జరుగుతుంది. అక్కడ పెట్టినాక మళ్ళీ ఒక 3 రోజుల వరకు జాతర వాతావరణం జరుగుతుంది. ఆదివారం వరకు సండే కాబట్టి ఆ రోజు కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే ఓకే. అంటే 3 రోజుల తర్వాత వచ్చే ఆదివారం కూడా కొంత హాలిడేస్ ఉంటాయి కాబట్టి భక్తులు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మామూలుగా ప్రతి ఆదివారం కూడా చాలా వరకు వస్తూనే ఉంటారు. వస్తూనే ఉంటారు. ఓకే ఓకే. ప్రతి సండే కూడా వస్తూనే ఉంటారు ఎప్పటికీ. ఇప్పుడు ఇంకా ప్రత్యేకించి ఎందుకంటే దేవాదాయానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఏంటంటే ప్రతి జాతరను దృష్టిలో పెట్టుకొని ఇంకా కొంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెట్టాలి. ఈ దాదాపు ఎందుకంటే ఇది తెలంగాణ అది కాకుండా ఒక జాతీయ హోదా కల్పించాలని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ దిశగా ఏమైనా అడుగులు పడుతున్నట్టు కనిపిస్తున్నాయా? ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు రోడ్లు ఫెసిలిటీస్ సరిగా లేని కారణంగా 2 ఏళ్ళకి ఒకసారి ఎక్కువ మంది వచ్చేది. కానీ ఈ రోడ్లు ఫెసిలిటీస్ అనేసరికి ఈ హాలిడేస్ లో కానీ మొక్కులు మొక్కడానికి చాలా మంది వస్తున్నారని చెప్తున్నారు కదా మీరు. ఇప్పటికీ అప్పటికి ఏమైనా డెవలప్మెంట్ కనిపించిందా? ఇంకా ఏమేమి డెవలప్ చేస్తే ఇక్కడ టెంపుల్ ఇంకా బాగుండేటువంటి అవకాశం ఉంటుంది? అయితే ఎప్పుడు జాతరకు ఫండ్ ఇస్తూనే ఉన్నారు. బట్ ఏంటంటే తాత్కాలికంగా ఆ ఫండ్ అనేది అట్లనే గాలి కొట్టుకోబోతుంది. జాతర అయిపోయినాక పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ ప్రభుత్వం అయినా ఈసారి కొంచెం అంటే పర్మనెంట్ స్ట్రక్చర్ ఒకటి చేయాలనేది మా యొక్క పూజారుల ఆలోచన. మొత్తం ఎంతమంది పూజారులు ఉంటారండి మీ దగ్గర? దాదాపు ఒక 11 కుటుంబాలు వచ్చేసి మన ఒరిజినల్. దాంట్లో వారసత్వం వచ్చేసి ఒక 100 కుటుంబాలు ఉంటాయండి. ఆ 100 కుటుంబాలు కూడా అందరూ వారసత్వమే ఉంటది ఇక్కడ. దాదాపు అయితే మొత్తానికి అయితే ఈ జాతరకు సంబంధించినటువంటి కూడా అనేక విశేషాలు. ఎందుకంటే మినీ మేడారం జాతర అనేది కూడా దీన్ని తక్కువ చేయకూడదు. ఎందుకంటే కొన్ని టెంపుల్లతో పోల్చుకుంటే ప్రతి బుధవారము ఆదివారం మాత్రం వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఎందుకంటే పక్కనే లక్నవరం ఉంది, అటు వెళ్తే రామప్ప ఉంది. ఇక్కడ టూరిజం హబ్ గా కూడా ఉంటున్న నేపథ్యంలో స్వామి కార్యం స్వకార్యం రెండు జరిగే విధంగా ఇక్కడికి వచ్చి మేడారం అమ్మవార్లను దర్శించుకొని సమ్మక్క సారలమ్మల గద్దెలను దర్శించుకొని ఇక్కడ మొక్కుకొని వెళ్తుంటారు. ఇక్కడ ఓపెన్ స్పేస్ ఉంటుంది కాబట్టి ఒక వన భోజనానికి వచ్చే విధంగా ఇక్కడ ఒక మంచి ఎన్వైరన్మెంట్ అయితే కనిపిస్తుంది. అట్లాంటి వాతావరణంలో ఉన్నటువంటి భక్తులు మాత్రం ఒక్కసారి మేడారం జాతరకు కనెక్ట్ అయితే లైఫ్ లాంగ్ మళ్ళీ వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతున్నటువంటి ఈ జాతర నభూతో నా భవిష్యత్ అనే విధంగా దినదిన ప్రవర్ధమానంగా వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంత ఒక ప్రాశస్త్యం ఉన్నప్పటికీ తెలంగాణ ప్రాంతాల నుండి కాకుండా ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ తో పాటు మహారాష్ట్ర ప్రాంతాల నుండి ఇక్కడ మొత్తం భక్తులు వస్తున్నప్పటికీ కూడా ఇక్కడ కావాల్సినంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగడం లేదన్నటువంటి ఒక అభిప్రాయం అయితే వెలుగుస్తున్నారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నడిస్తే ఈసారి కూడా కొంత ఎక్కువ ఫండ్స్ మెయిన్ మేడారం జాతరకు అంటే మహాజాతరకు కూడా కేటాయించి ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి తెలంగాణ కుంభమేళ, దక్షిణ కుంభమేళగా పిలుస్తున్నటువంటి మేడారం జాతర యొక్క కీర్తి కిరీటాలు ప్రపంచ వ్యాప్తంగా వెళ్లాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఆ దిశగా అడుగులు వేయాలన్నటువంటి సూచనలు అయితే చేస్తున్నారు. ఎంతో మంది జాతర పేరు మీద కూడా వ్యాపారులు ఆధారపడి ఉండేటువంటి పరిస్థితి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక తెలంగాణ ప్రజలు అలాగే ఇక్కడ కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి మేడారం భక్తుల యొక్క మనోభావాలను గౌరవించాలంటే కూడా ఈ జాతర యొక్క ప్రాశస్త్యాన్ని పెంచాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పూజలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడారం జాతరకు వచ్చారు, కుటుంబం సభ్యులతో వచ్చారా లేకుంటే ఫ్రెండ్స్ తోటి వచ్చారా? ఎట్లా ఉంది? కుటుంబ సభ్యులతో. అంటే ఇప్పుడు మినీ మేడారం జాతరకు ఇట్లా మంచి జాతరకు సంభ్రమం అయితే మనకు కనిపిస్తుంది. ఎంతమంది వచ్చారు మీరు? మేము ఒక 20 మంది దాకా వచ్చినాం. 20 మంది. ఎట్లా ఉంది మరి? అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారా? చెల్లించుకుంటారా? ఇప్పుడు ఇప్పుడే తెచ్చినాం. ఓకే ఓకే. అంటే దాదాపు అంటే చుట్టుపక్కలే ఉంటా లేకుంటే మళ్ళీ బయట వనాలకు వెళ్ళి వంటలు చేసుకుంటారా? బయటికి వెళ్ళి వనానికి వెళ్ళి. చెప్పండి సార్, జాతర ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది. ఇలా ఇక్కడికి రావడానికి వనదేవతను దర్శించుకోవడం చాలా సంతోషకరం. మేము ఎప్పుడైనా ప్రతి సంవత్సరం వచ్చేస్తుంటాం. అంటే మహాజాతరకు కాకుండా మినీ మేడారం జాతర కూడా సమ్మక్కల కంపల్సరీ వస్తాం. ఇక్కడ చాలా వరకు అయితే మనం చూస్తున్నాము సమ్మక్కల పుణ్యం అంటేనే ఒక ఆధ్యాత్మిక వాతావరణము చూస్తున్నాం. ఇది అమ్మవారి గద్దె, సమ్మక్క ప్రధానమైనటువంటి అమ్మవారి గద్దె. ఎందుకంటే చాలా వరకు మేడారం ఈ మూలము మేడారం జాతరకు సంబంధించినటువంటి మూలమే ఇక్కడ. ఇది మనం అమ్మవారి జాతరకు సంబంధించి కూడా మనం లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే భక్తుల కోలాహలం మాత్రం ఉంది. ఈ సమ్మక్కల పుణ్యానికి కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఒక భక్తుల కోలాహలం అయితే మనకు కనిపిస్తుంది. చిన్న పిల్లల్ని అలాగే అందరూ వచ్చి అమ్మవారి గద్దెలు ఎక్కిండ్రంటే చాలు వాళ్ళకి ఆ కోరిన కోరికలు తీర్చే విధంగా ఏదో అద్భుతమైన
అద్భుతమైనటువంటి వాతావరణం. ఎందుకంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఎక్కడికి వెళ్ళినా సరే జాతరకు వచ్చేటువంటి భక్తులు ఒక్కసారి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు మొక్కి ముడుపులు కట్టి వారికి సంబంధించినటువంటి మొక్కులు చెల్లించుకునేటువంటి సాంప్రదాయం మనకు కనిపిస్తుంది. ఎంత కోలాహలం అయితే కనిపిస్తుంది. ఒక అద్భుతమైనటువంటి వాతావరణం ఇక్కడ. దాదాపు ఒక మినీ మేడారం జాతర అనేది కూడా రాను రాను ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణాన్ని కూడా తెలియజేస్తుంది. ఇక్కడ జాతరలో కూడా కొంత భక్తుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కూడా మనకు ఆ మంచి వాతావరణం. అమ్మవారికి చీర సారె అలాగే ఆ పువ్వులు బంగారంగా కొలిచేటువంటి బెల్లంగా మనం పిలుచుకుంటాం, కానీ బంగారం పిలుస్తారు. ఇవన్నీ అమ్మవారికి సమర్పించి ఇక్కడ చూసుకుంటూ ఉంటారు. చాలా వరకు భక్తుల కోలాహలం చూస్తున్నాము. అమ్మవారి గద్దెలను తాకడానికి, అమ్మవారి గద్దెలు మొక్కడానికి కూడా ఎంతో తండోపతండాలుగా తరలిస్తున్నారు. చూద్దాం ఒకసారి. ఇంకా చిన్నగా ఉన్నా కానీ ప్రాబ్లమే వస్తుంది. అంటే భక్తులు ఎక్కువ వస్తున్నారా? తక్కువనే ఉన్నారు. ఫిర్బీ అంత ఒక మెయింటెనెన్స్ లేదంటారా? మెయింటెనెన్స్, పోలీస్ మెయింటెనెన్స్ వేస్ట్ పోలీస్ ఈస్ వేస్ట్. అయితే ఇక్కడ దాదాపు ఒక లైన్ క్యూరియాసిటీ అనేది వాళ్ళకు అమ్మవారిని దర్శించుకోవాలని ఉంది, కానీ ఇక్కడ కొద్దిగా తొక్కిసాట్ లాగా ఉండేసరికి కొంత ఇబ్బందికరం ఉంది. ఎట్లా అనిపిస్తుంది సార్ జాతర? మేము ఎప్పటికీ వస్తాను సార్, ఎప్పటికీ వస్తాం. దాదాపు శివశక్తులు కూడా చెప్పండి. ఎప్పటికి వస్తాను మంచిగా జరుగుతాను సార్, ఎప్పటికైతే జరగాలంటే. అమ్మవారికి అంటే జాతరకు వచ్చేటువంటి భక్తులకు మెయిన్ మనం చూడాల్సిందే ఇక్కడ జాతరలో ఎన్నో రకాల వైవిధ్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఎన్నో రకాల వ్యక్తులు వస్తూ ఉంటారు, దూర ప్రాంతాల నుంచి వస్తుంటూ ఉంటారు. దూర ప్రాంతాలు వచ్చేటువంటి ఆ భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి శ్రమకు వచ్చినటువంటి అన్ని కూడా మాయమైపోతూ ఉంటాయి. ఆ శ్రమను కూడా మర్చిపోతూ ఉంటారు. కానీ ఆ అమ్మవారి దర్శనం అవ్వనంత వరకు కూడా ఇక్కడ ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ జాతరలోకి వచ్చిన ఇబ్బందులు కూడా వెంటనే తొలగిపోతాయి. ఇక్కడ దాదాపు మనం చూస్తుంటే ఉన్నాం కొంతమంది భక్తులు. చెప్పండి సార్, ఎట్లా ఉంది జాతర? మీకు ఏమనిపిస్తుంది? ఓకే సార్, నాట్ బ్యాడ్. పిల్లలతో వస్తున్న ఇబ్బందులు ఏం లేవు కదా? ఏం లేదు సార్, కొంచెం పోలీస్ డిపార్ట్మెంటే సహకరిస్తలేదు సార్. ఎందుకంటే ఎట్లా సహకరించాలి? ఇక్కడ లైన్ ఇప్పుడు ఏం పబ్లిక్ సార్, ఏం పబ్లిక్ లేదు, ఏం లేదు. ఆయన వల్ల చాలా టూ మచ్ మాట్లాడేస్తారు. పోరా బై పో అన్నాడు మాట్లాడేస్తారు. ఇప్పుడు పబ్లిక్ లేకుండా వదిలిపెట్టలేదు కదా సార్. మీరే బయట ఒకసారి చూడండి కదా. మేము పిల్ల పాపలు ఇప్పుడు కూడా మినీ మీటర్ ఎందుకు వస్తాం? మెయిన్ జాతర రాలేమన్నా మినీ మీటర్ వస్తాం. అయినా కూడా వాళ్ళు సహకరించి పెట్టలేదు మాకు. ఇప్పుడు ఏం రద్దీ ఏముంది సార్? మనకి ఏం రద్దీ లేదు, ఏం లేదు. అయినా కూడా వాళ్ళు సహకరించట్లేదు మనకి. పోపు అన్నట్టు మాట్లాడేస్తున్నారు. అది సార్ అంతే. భక్తులు కూడా చెప్పండి, ఎట్లా ఉంది జాతర చూస్తుంటే ఎట్లా అనిపిస్తారు? చాలా సంతోషం, చాలా అంటే చాలా సంతోషం. ఎవ్రీ ఇయర్ జరగాలి. అమ్మ వాళ్ళకు, అమ్మ సమ్మక్క సారక్కకు నేను కొన్ని సంవత్సరాల నుంచి మా అత్త ఆచారం నేను మొత్తున్నా. మంచిగా అనిపించింది మాకు. ఎంత దూరం నుంచి అయినా వచ్చి మేము అమ్మవారి దర్శనం చేసుకొని పోతాను. కాకపోతే ఇంకా 10 సంవత్సరం పెట్టాలి, మంచిగా చేయాలి, ఇంకా బాగా డెవలప్ చేయాలి. తల్లి అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నా నేను. దాదాపు అమ్మవారిని చూసిన తర్వాత మనం చూసే వాళ్ళ ఆనందం వాళ్ళ మాటల్లో వర్ణించలేని పరిస్థితి. ఎక్కడ చూసినా గద్దెల ప్రాంగణానికి వచ్చేసరికి కూడా భక్తుల యొక్క ఆనందాన్ని కూడా అంతా ఇంత కాదు, ఎంత ఒక ఎంతూజియాజం. ఆ సమ్మక్కల పుణ్యం వచ్చిందంటేనే ఒక మంచి వాతావరణం అయితే కనిపిస్తుంది. దాదాపు ఈ వాతావరణాన్ని కూడా చాలా అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది భక్తుల జాతర? అమ్మవారి దర్శనం మంచిగా అయిందన్న, ఏ ప్రాబ్లం లేదు, అంతా మంచిగానే ఉంది. అమ్మవారి సమ్మక్క సారల దర్శనం కూడా మంచిగా అయింది. వాళ్ళు ఎలాంటి ఏం లేదు గడబడు, అది పబ్లిక్ చేసుకున్న గడబడు కాబట్టి వాళ్ళు మాత్రం ఏం అంటలేదు. వాలంటీర్ మంచిగా దర్శనం చేసుకోమంటారు, అమ్మవారు బెల్లం ఎక్కించుకోమంటారు, అన్నీ ఎక్కించుకోమంటున్నారు. ధన్యవాదాలు. జై సమ్మక్క సారలమ్మకి జై, జై సమ్మక్క సారలమ్మకి జై. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాం ఒక్కసారి ఇక్కడ భక్తుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంటుంది. ఈ కోలాహలం మాత్రం 3 రోజుల పాటు జరుగుతూనే ఉంటుంది. మేడారం సమ్మక్క సారలక్కలను దర్శించుకోవడం అనేది కూడా వాళ్ళ యొక్క అంతరాత్మను దర్శించుకున్నాగానే, ఎందుకంటే ఆత్మారాములాగానే ఫీల్ అయిపోతుంటారు వీళ్ళు. ఎందుకంటే జాతర ప్రాశస్త్యం తెలిసినటువంటి వాళ్ళు ప్రతిసారి ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి వచ్చి దర్శించుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సమ్మక్క పుణ్యం కూడా చూస్తుంటారు. ఎట్లా అనిపిస్తుందమ్మా జాతర మీకు? బాగుంది. అంటే ప్రతి సంవత్సరం వస్తారా? అంటే రాము అప్పుడప్పుడు జాతర మేము ఇల్లందు నుంచి వచ్చాం. ఓకే, బాగుంది. ఇక్కడ జాతర బాగుంటది, మొక్కులన్నీ తీర్చుకుంటాము, బాగుంటుంది. చూస్తున్నాం సమ్మక్క గద్దెలను. ఎందుకంటే దాదాపు మహా జాతరకు మనం వచ్చినప్పుడు సమ్మక్క జాతరను గద్దెలను దర్శించుకునేటువంటి విజువల్ మనం చూడలేము. దాదాపు ఒక్కసారి చూడవచ్చు క్లోజ్ గా. మనం సమ్మక్క గద్దెలను చూద్దాము, అమ్మవారిని దర్శించుకుందాం. ఒక్కసారి RTV బృందం కూడా ఎక్స్క్లూజివ్ కవరేజ్ కి వచ్చింది.
దాదాపు ఈ కవరేజ్ లో కూడా అమ్మవారి గద్దెల్ని చూస్తున్నటువంటి మొక్కుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. అమ్మవారికి ముడుపులు కడుతున్నటువంటి విజువల్స్ చూస్తున్నాము, మొక్కులు చెల్లించుకునే విజువల్స్ చూస్తున్నాము. అక్కడ సారెలు అలాగే ఆ కొబ్బరికాయలు బంగారంగా గొలుచుకునేటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారిని ఒక్కసారి మనస్ఫూర్తిగా తనివి తీరా దర్శించుకున్న తర్వాత ఆ అనుభూతే వేరన్నటువంటి అనుభూతులు మాత్రం మనకు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి ఆ పోటీలు పడుతున్నారు, కానీ ఇక్కడ భక్తులు కూడా కొంత సంయమనం పాటించాలి. ప్రతిసారి మనం అధికారుల్ని వాళ్ళని నిందించడం కాకుండా స్వీయ క్రమశిక్షణ అనేది ఉండాల్సిందిగా ఇక్కడ కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే మనము క్రమశిక్షణగా ఉంటేనే దాదాపు కార్యక్రమాలు కూడా సజావుగా సాగుతాయి. కాబట్టి ప్రస్తుతానికి సమ్మక్క జాతర దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా జాతరకు వచ్చేటువంటి భక్తులు నా భూతో నా భవిష్యత్ అన్నటువంటి ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. ఎప్పుడు వచ్చినా చిన్న పురాతనం నిత్య నూతనం అన్న చందంగా ఎన్నిసార్లు దర్శించుకున్నా అమ్మవారిని మళ్ళీ కొత్త కొత్తగా దర్శించుకున్నట్టు ఇక్కడ భక్తులు ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు మనం సమ్మక్క గద్దెల దగ్గర ఉన్నాము, భక్తుల కోలాహలము సందడి ఎట్లా ఉందో చూసాము. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము సారక్క గద్దెల దగ్గర ఉన్నాము. అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి కూడా చాలా మంది భక్తులు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ముందు సమ్మక్కను దర్శించుకున్న తర్వాత సారక్కను దర్శించుకోవడానికి వెళ్తారు. మళ్ళొకసారి మనం సారక్క గద్దెలను కూడా దర్శించుకుందాము. ఆర్టీవీ ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా సమ్మక్క గద్దెల ప్రాంగణాన్ని కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూపించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ సమ్మక్క జాతర అంటే దాదాపు ఇది ఒక నమ్మకం. ఎందుకంటే వనదేవతల్ని దర్శించుకోవడం అనేది చాలా ప్రపంచంలో ఎక్కడ ఇటువంటి కని విని ఉండదు. తెలంగాణకు ఉన్నటువంటి ప్రాశస్త్యమే ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పువ్వులను పూజించే బతుకమ్మ సాంప్రదాయం ఇక్కడనే, అలాగే ఆ ప్రకృతి వనదేవతలను పూజించేటువంటి సమ్మక్క సారలమ్మ జాతర కూడా ఇక్కడే ఉంటుంది. దాదాపు ఎక్కడ చూసినా గానీ ఇక్కడ సమ్మక్క గద్దెలను చూస్తున్నాము. ఇక్కడ భక్తుల కోలాహలం మాత్రం ఉంటుంది. తక్కువ రద్దీ ఉన్నప్పటికీ కూడా అమ్మవారిని ఎంత తొందరగా దర్శించుకోవాలనే ఒక అలవాటు కూడా మారుతుంది. కొంతమంది భక్తులతో కూడా మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఎట్లా అనిపిస్తుంది స్వామి అమ్మవారిని దర్శించుకోవడం? బాగానే ఉంది ఈసారి జాతర పౌర్ణమి, సమ్మక్క పౌర్ణమి ఎట్లా అనిపిస్తుంది? వాతావరణం అంతా చూస్తున్నా మీకు ఓకే. ఎట్లా వచ్చారు మీరు? మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా. ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఏంటంటే ఒక టూరిజం హబ్ గా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ జాతరకు వచ్చేటువంటి వాళ్ళు ప్రతి వీకెండ్స్ లో కూడా సమ్మక్క జాతరకు కూడా వస్తుంటా ఉంటారు. దాదాపు ఇక్కడ భక్తులు కూడా చాలా మంది తరలి వస్తున్నటువంటి పరిస్థితి. మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే జాతరకు మొదటిసారి వచ్చినటువంటి వాళ్ళు మొక్కుతూ ఉంటారు, ముడుపులు కడతా ఉంటారు. భక్తులు కూడా మనం చూస్తూ ఉంటాము. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాశస్త్యం అయితే కనిపిస్తుంది. భక్తులు కూడా అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? రాజపేట నుంచి ఇట్లా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ఈసారి మొదటిసారి వచ్చారా? ప్రతి సంవత్సరం వస్తా ఉంటాం. ఎక్కడ మరి ప్రాపర్ ఎక్కడ? రాజపేట. ఇప్పుడు జాతరలో ఇప్పుడు సమ్మక్క పున్నానికి భక్తుల రద్దీ ఎట్లా ఉంది? ఎట్లా అనిపిస్తుంది వాతావరణం చూస్తుంటే? చాలా బాగుంది. మినీ మేడారం జాతరకి అలాగే మహా జాతరకి ఎట్లా తేడా అనిపిస్తుంది మీకు? అంటే ఇప్పుడు కొంచెం చిన్నగా జరుగుతుంది, అప్పుడు మాత్రం చాలా దూరం నుంచి భక్తులు వస్తారు కదా, వస్తారు. ప్రతి డెవలప్మెంట్ జరిగింది అప్పటికి ఇప్పటికి ఏమన్నా? చాలా మారినాయి, చాలా ఫెసిలిటీస్ వచ్చినాయి. దాదాపు ఇక్కడ ఫెసిలిటీస్ కూడా మారుతున్నాయి. ఎందుకంటే కాలం మారుతున్న కొద్దిగా టెక్నాలజీ మారుతుంది. ఇప్పుడు మన అమ్మవారి కొద్దిగా దగ్గర నుండి చూడొచ్చు. ఇక్కడ భక్తులు కూడా తండోపతండగా తరలి వస్తున్నారు. భక్తులు మొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అమ్మవారిని ఇక్కడ దర్శించుకొని తరించేటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది వాళ్ళలో. అంటే ఒకసారి, ఎందుకంటే 2 ఏళ్లకోసారి వచ్చేటువంటి మహాజాతరను చూడడానికి కూడా భక్తులు వస్తుంటారు. కానీ వాళ్ళలో ఒక అసంతృప్తి కలిగింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఉంటే బాగుంటుందని చెప్పి అంటారు. ఆ తర్వాత ఏంటంటే మండమెలిగే పండుగ అనేది ఒకటి జరుగుతూ ఉంటుంది. ఆ మండమెలిగే పండుగను కూడా అంగరంగ వైభవంగా కూడా ఇక్కడ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ మండమెలిగే పండుగకు మరో రూపమే ఇక్కడ మినీ మేడారం జాతర అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా వరకు భక్తులు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము ఎయిటింగ్ లైన్ కాలనీ, గోదావరి కానీ ఎయిటింగ్ లైన్ కాలనీ. అంటే ప్రతి సంవత్సరం వస్తారా మీరు? ప్రతి జాతరకు వస్తాం. ఎట్లా అనిపిస్తుంది మా జాతర? ఎట్లా అనిపిస్తుంది చూస్తుంటే? బాగా అనిపిస్తుంది. ఎప్పటి నుండి వస్తున్నాను? అమ్మవారికి తల వెంట్రుకలు కూడా, పొట్టి వెంట్రుకలు కూడా ఇక్కడ తీపించారట. అంటే దాదాపు ఇలవేల్పుగా కూడా అమ్మవారిని కొలుచుకునేటువంటి వాళ్ళదే కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఏన్కూరు నుండి వచ్చాం, లింగన్పేట. ఖమ్మం నుండి. మీరు ఎక్కడ చిన్న మీరు చెప్పండి, చాలా ఉత్సాహంగా ఉన్నారు పిల్లలు. ఎక్కడి నుంచి వచ్చారు? మీరే? ఖమ్మం. మరి బొట్టు పెట్టుకోలే పోతే కనబడదు. ఓకే. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం పిల్లలు కూడా ఇప్పటి నుండే జాతరకు వెళ్తుంటే ఈ వాతావరణాన్ని కూడా
చూస్తూ రేపు భవిష్యత్తులో కూడా వాళ్ళకు ఒక సాంప్రదాయాన్ని అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎక్కడ చూసినా భక్తుల సందడి మాత్రం కోలాహలంగా మారుతుంది. ఇక్కడ మినీ మేడారం జాతర నుండి వచ్చినటువంటి వాళ్ళు కూడా మనకు అమ్మవారిని దర్శించుకొని వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఇక్కడ జాతరకు వచ్చేటువంటి భక్తుల సంఖ్య కూడా మినీ మేడారం జాతర కాబట్టి మనం ఎక్కడ వచ్చారండి మీరు? మాకు తీయండి. నేను ఇక్కడ డ్యూటీ చేస్తా. మామూలుగా జాతర డ్యూటీ చేస్తుంటే మామూలుగా భక్తులు అంటే భక్తుల పరంగా వస్తారు. మీరు కూడా ఏంటంటే ఆధ్యాత్మికంగా అమ్మవారి దర్శించి అమ్మవారి చింతలే ఉంటారు. ఎన్నో రోజులు ఇక్కడ డ్యూటీ? మాకు 5 days, సండే వరకే. సండే వరకు. ఓకే ఓకే. మంచి భక్తులు చాలా వస్తున్నారు, చేస్తుంటే అంటే మంచిగానే అనిపిస్తుంది. స్వామి కార్యం స్వకార్యం రెండు చేస్తున్నారు మీరు? అవును. ఇప్పుడు డ్యూటీ అమ్మవారి దర్శనం. అవును. ఓకే ఓకే. ఇక్కడ చాలా వీలు కూడా మాది వరంగల్ నుంచి. వరంగల్ లేదు దర్శనానికి. ఎట్లా అనిపిస్తుంది వాతావరణం చూసి? చాలా బాగుంటది, మాకు బాగా ఇష్టం. మేము సంవత్సరానికి ఒకసారి వస్తాం. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి పెట్టారు కానీ ఒకప్పుడైతే 2 years ఒకసారి. మంచిగా ఉంటది. అప్పుడు ఇంకా వేల కోట్ల మంది వస్తారు. మీరు ఎదురు చూస్తారు జాతర ఎప్పుడు వస్తుందా అని చెప్పి? ఎదురు చూస్తాం. ఇక్కడ చూడొచ్చు దాదాపు జాతర ఏర్పాట్లకు సంబంధించిన ఎందుకంటే మనం ఇక్కడ ఎందుకు అమ్మవారి గద్దెల దగ్గర ఎందుకంటే భక్తులు ఎక్కువగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఈ సారవ తల్లి సమ్మవ తల్లి మహిమ బాగా మాకు ఉంటది. 2 నెలలకు ఒకసారి వచ్చేది, సంవత్సరానికి ఒకసారి మళ్ళీ నేను చూస్తున్నా ఈ జాతరకు. అందరికి చల్లగా తల్లిని అందరికి చల్లగా చూస్తుంది, అందరిని ఆశీర్వదిస్తుంది. ఆ దయ అమ్మవారి దయ వల్ల సమ్మవ సారవ దయ వల్ల అందరిని మంచిగా చల్లగా చూడాలని మా కోరిక. ఇదే అందరికి చల్లగా ఉంటది. ఇక్కడ వాతావరణం సుధా మంచిగా ఉంటది. ఈ అమ్మవారు అందరి చూపులు చల్లగా ఆశీర్వదిస్తుంది. వాళ్ళ పిల్లలు కానీ ఏదన్నా కానీ కోరికలు కోరినవి నెరవేరుతాయి. మేము హైదరాబాద్ నుంచి వచ్చినామన్నా. ఇక్కడ మేము ఏ ఆపదలతో మొక్కినా కానీ అమ్మ మాకైతే అంత క్షేమం జరిపిస్తుంది కాబట్టి ప్రతి ఏడు మేము ఖచ్చితంగా ఇటాకు వచ్చి ప్రతి సంవత్సరం పిల్ల జల్లలతో అందరితోని వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తాము. మేము అనుకున్న ఏ ఒక్క మొక్కైనా కానీ ఇక్కడ సమ్మక్క సారకలు మాకు నెరవేరుస్తారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఎందుకంటే భక్తులకు ఎంత కాన్ఫిడెంట్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధలు అన్ని మనకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఆ దైన్యం అనేది లేకుండా అమ్మవారు చేస్తుంది కాబట్టి అమ్మవారిని మొక్కడానికి వచ్చిన ఒక్కసారి ఇక్కడ గోవిందరాజు అలాగే పగిడితరాజులు కూడా ఇక్కడే ఉన్నారు. ముఖ్యంగా అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్న తర్వాత ఇక్కడ గోవిందరాజును అలాగే పగిడితరాజులను కూడా దర్శించుకునేటువంటి ఆనవాయితీ అయితే కొనసాగిస్తున్నారు. దాదాపు ఇక్కడ ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాము. అక్కడ మెయిన్ అమ్మవారికి సమ్మక్క సారక్క గద్దెలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ మరోవైపు అంటే వారు దర్శించుకోవడానికంటే ముందు ఇక్కడ మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ కోళ్ళు ఎగరేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ కోళ్ళు ఎందుకంటే మొక్కినటువంటి మొక్కులు ఎందుకంటే అక్కడ నుండి దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు మాత్రము ఎందుకంటే కోళ్ళను తీసుకొచ్చి ఇక్కడ ఒక క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మొక్కుల పరంగా కూడా చూస్తారు. ఇది ఒక ఆనవాయితీ వస్తుంది. అమ్మ కోళ్ళు ఒకసారి ఎగరైనా ఎట్లా ఎగురుస్తారు? ఓకే ఓకే. అంటే సమ్మక్క తర్వాత నువ్వే ఇక్కడ సీనియర్ అయితే ఏమున్నది మళ్ళీ అందరికి ఊరు కల్లా మళ్ళా శివరాత్రి మళ్ళీ వాడిని పేరు పోతారు. వద్దు సారు వద్దు సారు వద్దు. జై సమ్మవ సర్వ జై సమ్మవ మళ్ళా పేపర్ పోతుంది సార్. వద్దు సారు సమ్మవ సారవ మేడారం సమ్మవ ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు నిజంగా మీకు రోజు ఆదాయం ఎట్లుంటుందమ్మా? 500-600 వస్తాయి. ఎదురుగా పిల్ల తల్లికి ఎదురుగా పిల్ల అనేది ఇస్తారు. ఇక్కడ దేవత పేరు మీద ఇస్తారు. ఎదురుగా పిల్ల అని తల్లికి ఎగిరేస్తారు. ఎదురుగా పిల్ల ఇస్తే తల్లికి ఎగిరేసినట్టు. ఇక్కడ సమ్మక్కకు కూడా అలాగే సారక్కకు 2 సార్లు ఎగిరేస్తారు. కోళ్లను మొక్కులను కొంతమంది మేకలను గొర్రెలను కూడా సమ్మక్క చుట్టూ ప్రదక్షిణ చేయించి తీసుకొస్తా ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్న కొద్దిగా సైడ్ కు వెళ్తే బాగుండేది కానీ ఇక్కడ జాతర మీరు చెప్పండి. ఈ జాతర చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మాది జమ్ముకుంట మండలం పాపకపల్లె పుట్టోకుల సదయ ముదిరాజు ముద్దుపీట జాతర అంటే బ్రహ్మాండంగా జరుగుతుంది. నా తల్లి సమ్మవ సారవ జంపన్న పైడితరాజులు బ్రహ్మాండంగా జరుగుతుంది. దయచేసి మన గవర్నమెంట్ రాష్ట్రపతి గవర్నర్ హైకోర్టు సుప్రీంకోర్టు ఢిల్లీ కోర్టు ఎంఎం కోర్టు సబ్ కోర్టు స్టేషన్ కోర్టు దాకా దేశమంతా తెలిసిపోవాలి. మీ ముదిరాజు ముద్దు బిడ్డలం దయచేసి సమ్మక్క ప్రాసెస్ ఎక్కడి నుంచి వచ్చేసారు మీరు? పాలకుర్తి మండలం పాలకుర్తి నియోజకవర్గం వచ్చిన నేను వరంగల్ జిల్లా రూరల్. సమ్మక్క సారక్క తల్లి జాతర బ్రహ్మాండంగా నడుస్తుంది. ఈ తల్లి అగ్జ బాగున్నది. పంటలు మంచిగా వండాలి, చెరువులు నిండాలి, కాలం కావాలి, అందరికి దీవించాలి. తల్లికి 10 వందనాలు.
ఇక్కడ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? మీరు కూడా పాలకుర్తేనా? మా వాళ్ళే, మా. అయితే ఇక్కడ మనం చూద్దాం ఇక్కడ, ఎందుకంటే భక్తులు కూడా ఇక్కడ ఎన్ని రకాలుగా వ్యవస్థ ఉంటుంది, ప్రతి దగ్గర ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ సమ్మక్క వాళ్ళని దర్శించుకున్నాం, అలాగే సారక్కను కూడా దర్శించుకున్నాం. ఇక్కడ దాదాపు పగిడిద్దరాజు అలాగే గోవిందరాజులు కూడా ఇక్కడ ఉంటారు. అక్కడ మొక్కులు మొక్కినటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ దాదాపు ఇక్కడ పగిడిద్దరాజు అలాగే గోవిందరాజును కూడా దర్శించుకున్నటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ ప్రతి దగ్గర కూడా ఇక్కడ ఎవరి ప్రాశస్త్యం వారిది. సమ్మక్కను మొక్కేటువంటి వాళ్ళు అలాగే సారక్కను మొక్కేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ప్రత్యేకంగా గోవిందరాజుల దర్శనం మనం చేసుకుంటున్నాం. ఇది గోవిందరాజుల దర్శనము. ఒక్కసారి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు ఇక్కడ భక్తులు కూడా ఇక్కడికి తండోపతండాలుగా వస్తూ ఇక్కడ స్వామివార్లను అలాగే గోవిందరాజు అలాగే వీళ్ళని దర్శించుకున్నటువంటి ఆనవాయితీ కనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడ చాలా వరకు వస్తున్నటువంటి భక్తులు కూడా వాళ్ళకు గతంలో మొక్కినటువంటి వాళ్ళు అలాగే కోరిన కోరికలు తీర్చుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ రావడం కూడా ఆనవాయితీగా మనకు వస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ గోవిందరాజులో వారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ పగిడిద్దరాజు కూడా అక్కడ పక్కనే ఉంటుంది. పగిడిద్దరాజు కూడా దర్శించుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చెప్పమ్మా, ఇక్కడ ఎట్లా ఉంది మేడారం జాతర? ఇట్లండి ఎట్లా నుంచి వచ్చారమ్మా మీరు? మేము పెద్దపల్లి మీద రాగుండం. ఇదే ఫస్ట్ వచ్చుడు. అంటే ఇంత ముందు ఎప్పుడు రాలే మేడారం జాతర? ఫస్ట్ ఆ జాతర కష్టం, ఇదే ఫస్ట్. ఇప్పుడు వచ్చింది, మాకు సంతోషం. ఈసారి ఇప్పుడు వస్తాను, చాలా బాగున్నది. మస్తు ఈ సత్యంగల తల్లి బాగా మహిమలు బాగా. ఈ తల్లిని నమ్ముకున్న వాళ్ళకు కోరికలు మస్తు నెరవేరుతాయి. అమ్మ సత్యంగల తల్లి అని చెప్పి మీ నవ్వు చూస్తేనే మీ సంతోషం చూస్తే అర్థమవుతుంది. నాకు ఆ తల్లి అంత వస్తుంది, నాకు అగండంగా. నాకు ఆ తల్లి అంత సంతోషం, ఎంత బలంగా అంటే అంత బలంగా ఉంటది. ఇక్కడ కత్తే చూడాలని కూడా అనిపించండి. అంత బిడ్డలను అట్లా మేము 2 రోజులు ఉంటాం. ఆకు రాకున్నా కూడా ఆకు వచ్చింది. అంత సత్యంగా తల్లి. సంతోషం అనిపిస్తుంది మాకు. మంచిగా కట్లు వెంపుకొని వచ్చింది. మనకు దిష్టి దోషం గానీ ఏది గానీ అమ్మ కాకతీయ రాజులను మాలమట్టిచ్చి ఆమె కుంకుమ బరిల్లు అయిపోయింది. ఆమె జంపన్న అయిండు. చిలకల గట్టు పోయి తల్లి ఉన్నది, కన్న పెళ్ళిన బిడ్డ ఉన్నది. అంత సత్యంగల్ల తల్లి. ఈ తల్లిని మరవాలన్నా కూడా మరవలేరు ఎవ్వరు. అచ్చటోళ్ళు వస్తారు భక్తులు. ఇంకా పెరుగుతుంది జనాభా, ఇంకా పెరుగుతుంది. కానీ మనుషులు బాగా ఇదైపోతారు. అందుకే బాగా ఎట్లయితుంది రోగాలు వచ్చుడు అవి వచ్చుడు. కానీ తల్లి అందరినీ రక్షించుతాంది, కాపాడుతాంది. తల్లి అందరినీ ఒడ్డుకు చేర్పింది. ఇప్పటికీ మంచిగానే తెలంగాణలో అందరు బిడ్డలను చల్లగానే ఉంచింది. థ్యాంక్ యూ. ఇక్కడ చూస్తున్న అమ్మ వాళ్ళు చెప్తుంటే ఏంటంటే నిజంగా భక్తి పారవస్యంలో వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ఎంత ఆధ్యాత్మిక అనుభూతి. అమ్మవారు ఒంటి మీదకి వచ్చినట్టే అమ్మవారు చెప్తుంది. అంటే సాక్షాత్తు అమ్మవారే పలికినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళ అనుభూతులు చూస్తుంటే అంటే మనకు అనిపిస్తుంది చాలా గొప్పగా, చాలా ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వాళ్ళు ఒక రకంగా ఉంటారు. కానీ ఈ గ్రామ దేవతలు వన దేవతలను దర్శించుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది. ఈ వాతావరణం చూస్తుంటే ఇక్కడ అసలు మనం చూడొచ్చు నిండు పౌర్ణమి. దాదాపు ఈ రోజు మాఘ శుద్ధ పౌర్ణమి. నిండు పౌర్ణమిని కూడా మనం చూపించేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ దాదాపు ఎంత గొప్ప స్థితి అంటే మనము వీలైనంత వరకు స్వామివారిని దర్శనం అక్కడ మనం చూస్తున్నాము. రెడ్డి చుక్క కనిపించింది. ఆడ పౌర్ణమి దాదాపు ఈ పౌర్ణమి వేళ అమ్మవారి చెంతన ఉండడం అనేది కూడా చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. అందులో కూడా మాఘ శుద్ధ పౌర్ణమి రోజు ఇది సమ్మక్కల పున్నమి అని ప్రత్యేకంగా చెప్తారని చెప్పి అంటున్నారు. సమ్మక్కల పున్నమిని దర్శించుకున్న తర్వాత కూడా ఇక్కడ ఎంత గొప్ప అనుభూతులు పొందుతున్నారంటే ఆ తర్వాత గోవిందరాజు తర్వాత ఇక్కడ సమ్మక్క పక్కనే ఇక్కడ పగిడిద్దరాజు కూడా ఉంటారు. ఇక్కడ పగిడిద్దరాజు హుండి దగ్గర మనం చూస్తున్నాము. పగిడిద్దరాజు అంటే మొత్తం వచ్చినటువంటి వాళ్ళు ఈ 4 గద్దెలను దర్శించుకుంటారు. సమ్మక్కతో పాటు సారక్కతో పాటు ఇక్కడ పగిడిద్దరాజు అలాగే గోవిందరాజును కూడా దర్శించుకుంటారు. మనం చూస్తున్నాము ఇక్కడ పగిడిద్దరాజు, ఇక్కడ మనం చూస్తున్నాము ఈ పగిడిద్దరాజును కూడా దర్శించుకున్న తర్వాత ఇక్కడ జంపన్న సమ్మక్క కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ జంపన్న వాగు వీర మరణం పొంది అదే వాగులో అదృశ్యం అయిపోయారని చెప్పి కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ జంపన్న వాగును దర్శించి అక్కడ పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత ఇక్కడికి వచ్చి సమ్మక్కను అలాగే సారక్కను కూడా దర్శించుకొని గోవిందరాజు అలాగే పగిడిద్దరాజులను కూడా దర్శించుకునేటువంటి ఆనవాయితీ మాత్రం కొనసాగుతుంది. ఇప్పటికీ మినీ మేడారం జాతరగా అనుకుంటున్నారు. కానీ ఎప్పుడు వచ్చినా కానీ సమ్మక్క యొక్క సారక్క యొక్క ప్రాశస్త్యం దశ దిశలా వ్యాపిస్తూనే ఉంటుంది. మొత్తం భూమి ఆకాశం ఉన్నంత వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది అన్నటువంటి ఒక అనుభూతి అయితే ఇక్కడ మనకు భక్తుల కోలాహలం చూస్తుంటే కనిపిస్తుంది. సమ్మక్క సారలమ్మ గద్దెల నుండి కెమెరా పర్సన్ పాషతో వెంకటరత్నం, RTV వరంగల్.
మినీ మేడారం జాతరలో సంబరాలు అమరు నడుతున్నాయి. ఎక్కడ తగ్గకుండా మహా జాతరకు ఎక్కడ తగ్గకుండా ఉత్సవాలు కూడా ఏర్పాటు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా తమ సాంప్రదాయ నృత్యాలతో ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా శివశక్తుల వేషధారణతో పాటు వాళ్ళ ఆట పాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఒక సంబరాన్ని కూడా అమరు నడుతున్నటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు ఈ జాతరకు సంబంధించి ఆ వనదేవతలు అంటే ఇక్కడ వాళ్ళు కొలుచుకున్నటువంటి సమర్థ సారలకకు ఒక వాళ్ళ సాంప్రదాయ నృత్యాల్లో కూడా వాళ్ళ భక్తి నివేదించుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ అమ్మవారిని దర్శించుకోవాలన్నటువంటి ఒక తపన కూడా భక్తుల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా వీళ్ళు తమ సాంప్రదాయ నృత్యాలని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు ఎంత అద్భుతమైనటువంటి వాతావరణం అంటే ఇక్కడ వాళ్ళ పాటలు ఆటలు ఆ డప్పు చప్పుళ్ళు ఎక్కడ కూడా సాంప్రదాయాల్లో ఒక వైవిధ్యం కనిపిస్తుంది. ఆ వైవిధ్యాన్ని దేవుళ్ళ కొనియాడే విధంగా మనకు కనిపిస్తుంది. ఎక్కడ వాళ్ళ ఒక తన్మయత్వ స్థితిలో మాత్రం వాళ్ళు పొందుతున్నారు. ఒక్కసారి ఆ పాటల్ని కూడా వినేటువంటి ప్రయత్నం చేద్దాం. జాతరలో కూడా మహా సంరంభం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒక్కసారి ఆ పాటలతో ఈ జాతరలో ఉన్నటువంటి వాళ్ళతో కూడా మనం ఆ పాటలు విందాం ఎట్లా ఉంది. అనుగుణంగా కూడా వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకు అనుగుణంగా పాటలకు అనుగుణంగా అక్కడ దరువు వేస్తున్నారు. ఆ డప్పు చప్పుల ఆ స్టెప్పులు చూస్తుంటే కూడా ఇదొక గొప్ప సాంప్రదాయంగా మనం చెప్పుకోవచ్చు. ఎంత గొప్ప వైవిధ్యంగా ఉంటుందంటే ఇది మనం మాటల వద్ద వర్ణించలేము. ఇది ఒక జాతరలో వాళ్ళు అనుభవించేటువంటి అనుభూతులుగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మినీ మేడారం జాతర మాత్రమే ప్రారంభమైంది. మాఘశుద్ధ పౌర్ణమి రోజు ప్రారంభమైనటువంటి ఈ జాతర కూడా సాంప్రదాయ నృత్యాలు కూడా ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ అంటే మనం వీళ్ళని ఒక్కలే చూస్తున్నాం. కానీ ఇంకా చాలా వరకు 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ జాతర కూడా మహా జాతరకు అంటే పబ్లిక్ విషయాలు కొంత తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళ ఆచార వ్యవహారాలు అలాగే సాంప్రదాయాల్లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. ప్రతి సంవత్సరం ఎట్లాంటి ఆ పండుగ నిర్వహిస్తూ ఉంటారో అదే తన్మయత్వం కూడా జరుగుతుంది. 2 ఏళ్లకోసారి వచ్చేటువంటి మహా జాతర మళ్ళీ వస్తే బాగుంటుంది అన్నటువంటి బాధ వాళ్ళలో ఉండేది. కానీ మళ్ళీ ప్రతి సంవత్సరానికి జర ఏర్పాటు చేస్తున్నారు. మినీ జాతర ఏమాత్రం తగ్గకుండా అంతరంగ వైభవంగా కూడా భక్తులు సాధిస్తుంది. ఎక్కడ చూసినా జాతర సంరంభం అంబరం నడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేడారం జాతర నుండి కెమెరా పర్సన్ పాషాతో వెంకటరత్నం RTV.